నీగ్రో జాతుల్లో ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉంటుంది వాళ్ళ అభివృద్ధికి. ఎట్లా అంటే ఆర్థికపరమైనటువంటి అభివృద్ధికి కూడా వాళ్ళు ఒక స్కెచ్ చేసుకున్నారు, ఒక బ్లూ ప్రింట్ ఉంది వాళ్ళ దగ్గర. ఏం బ్లూ ప్రింట్ ఉందంటే, ఒక షాప్ ఉంటుంది, అది వైట్ మెన్ షాప్, ఒకటి బ్లాక్ షాప్ ఉందనుకో. పోయేవాడు బ్లాక్ కాబట్టి వాడు ఏం చేస్తాడంటే వైట్ షాప్లో కొనడు, బ్లాక్ షాప్లోనే కొంటాడు. అక్కడ లేకపోతే ఇంకో బ్లాక్ షాప్లో అయినా కొంటాడు, కానీ వైట్ మెన్ షాప్లో కొనడు వాడు. ఎందుకంటే ఆర్థికంగా వెసులుబాటు జరిగితే నావోనికే జరగాలనేటటువంటి ఒక అండర్స్టాండింగ్, ఒక వేవ్ లెంత్ను వాడు సెట్ చేసుకోగలిగాడు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కొంటే నేను అవతలోని కాడ కొంట, కానీ నావోని కాడనైతే కొనను అనేటటువంటి పరిస్థితి ఇక్కడ. పోతే దొరకాల మీద పడతా, కానీ నా తోటి కులస్తుని దగ్గర నేను ఉండలేను, వీడేంది అదనావాడు నాకు చెప్పదా అనేటటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఇక్కడ క్రియేట్ అయింది. దీనికి అంతటి కారణం ప్రజల్లో అవగాహన లేకపోవడం, దీనికి అంతటి కారణం అంబేద్కర్ను చదవకపోవడం, దీనికి అంతటి కారణం అంబేద్కర్ మీద ఈ దేశంలో జరగవలసినంత ప్రచారం జరగకపోవడం, ఉండవలసినంత అవగాహన లేకపోవడమే ఇంతటి దుర్మార్గానికి కారణమైంది.